మీరు నిత్య పూజ చేసుకోవాలి అనుకుంటున్నారా? అట్లా అయితే చూడండి, ఈరోజు శుక్రవారం కాబట్టి నేను కామాక్షి దీపం పెట్టాను. మీరు నిత్య దీపం పెట్టేసుకుంటే నూనె దీపం పెట్టేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం, సోమవారం, శుక్రవారం, తర్వాత లక్షవారం అయితే మీరు మంగళవారం అయితే నెయ్యి దీపం పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే నేను దీపంకి బొట్టు ఫస్ట్ దీపకుందికి బొట్టు పెట్టేసుకొని దీపం వెలిగించుకొని ఓం దీపం జ్యోతి పరం జ్యోతి దీపజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం దేశబుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే అని చెప్పేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు కలశస్య ముఖ్య విష్ణు, కలశం ఇక్కడ ఉంది కదండి, కలశంకి ప్రతిరోజు పూజ చేయాలి. కలశస్య ముఖ్య విష్ణు కంఠే రుద్ర సమష్టిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృ గుణాస్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదేదో యజుర్వేదో సామ్యవేదో అథర్వణః అంగైచ సహిత సర్వే కళా శాంభు సమాశ్రిత. సారీ, ఇప్పుడు కలశంలో పువ్వు ఒకటి వేసేసుకొని మొత్తం అన్నిటికీ సంప్రోక్షించేసుకోవాలి. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురుః. ఇప్పుడు నారాయణ తాబేలు రోజుకి మత్స్యకూర్మం అనేది అదే తాబేలు వాహనంకి విష్ణుపాదంకి పూజ చేసుకోవాలి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. విష్ణుపాదంకి తాబేలు వాహనంకి రెండు ఒకే ఇంటికి పూజ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రథమ గణపతి అయిన విఘ్నేశ్వరుడు చూశారు కదండి, నేను నైవేద్యం పెట్టాను, దానికి పూజ చేసేసుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహానిషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాశ్మయే. అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి చేసుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు నిత్యం చేయడానికి కొంతమందికి టైం కుదరదు కాబట్టి అష్టలక్ష్మి నామాలు ఉంటాయి కదండి, అంతా చేసేసుకోవచ్చు. ఓం అష్టలక్ష్మీ నమః గజలక్ష్మీ నమః సంతానలక్ష్మీ నమః భాగ్యలక్ష్మీ నమః ధైర్యలక్ష్మీ నమః విజయలక్ష్మీ నమః, అలా ఆ 8 నామాలతో చేసేసుకోండి. నెక్స్ట్ గౌరీదేవి, లక్ష్మీదేవికి చేసిన తర్వాత గౌరీదేవికి చేసుకోండి. ఓం శ్రీ గౌరీ శంకరి పార్వతీ పరమేశ్వరి నమో నమః. 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 ఓం శ్రీ గౌరీ శంకరి పార్వతీ పరమేశ్వరి, అలా 13 సార్లు చెప్పేసుకొని ఆ పూజ అనంతరం హారతి ఇచ్చేసుకోండి. అదే అండి, నిత్య పూజ చేయాలి అంటే అట్లా చేసేసుకోండి.